సమాప్తమైనది అనే మాటని ఇట్ ఈస్ ఫినిష్ అనే మాట వాడబడి ఉన్నది. ఆయన ఏమని చెప్పి ఉన్నారంటే వాట్ ఇట్ వాజ్ ఇట్ దట్ వాజ్ ఫినిష్. ఐ విల్ నాట్ అటెంప్ట్ టు expound it. It is the biggest it that ever was. Turn it over and you will see that it will grow and grow and grow and grow till it fills the whole earth. It is finished. ఈ చిన్న మాటల్లో మనం ఆ తర్వాత ధ్యానం చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన వాదాలు పొందాలని స్తోత్రాలు ప్రభా. అల్పులమైన మా కోసం మీరు పరలోకం నుంచి దిగి వచ్చి మా నిమిత్తం, మా పాపల నిమిత్తం మీరు శిలువలో మరణించి మా యొక్క రక్షణార్థం ప్రభు చేసిన గొప్ప రక్షణ కార్యములను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని మరి అనేకులు సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు, కానీ మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మొదటగా 5 మాటల్లో ప్రభు ధ్యానంలో మీరు తోడుగా ఉన్నారు. అల్పునైన నన్ను ఈ స్థలానికి రప్పించున్నారు. మీ యొక్క మాటను తెలియచేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చున్నారు ప్రభా. ఈ యొక్క మాటను ధ్యానించే సమయంలో మా యొక్క నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మా యొక్క శక్తి చేత, మా బలం చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా మేమందరం నడిపించబడినట్లుగా ఈ యొక్క మాటలు తలపోసుకుంటూ ప్రభా మీ యొక్క రాకడకు సిద్ధపడేవారు ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రభా. వినేవారు మరి మైకు ద్వారా వినేవారు కూడా ప్రభా ఈ యొక్క మాటలను బట్టి బలపడేవారుగా, అదేవిధంగా ఆశ్రయింపబడేవారు ఉన్నట్లుగా సహాయం చేయమని, అల్పునైన ముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇందాక చదివినటువంటి ఇంగ్లీష్లో ఒక మాటను మీకు చదివి వినిపించాను, స్పర్జన్ గారి యొక్క కోట్. అందులో ఆయన ఏమని చెప్తున్నాడంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట గురించి నేనేమి చెప్పను, కానీ అది ఏమై ఫినిష్ అయిందనేది చెప్పను, కానీ నేను ఒకే ఒక మాట చెప్తాను. ఏమని చెప్తానంటే దట్ ఈస్ it will grow and grow and grow and grow till it fills the whole world, whole earth అని ఆయన చెప్పినాడు. అంటే ఒక విషయం మనం చూస్తే గోధుమ గింజ విస్తారంగా ఫలించడం మొదలైంది. మనం అనుకుంటాం సమాప్తమైనది అంటే అయిపోయింది అనుకోవడం కాదు. ఆయన ఏమో చెప్తున్నాడు స్పర్జన్ గారు, ఇట్ ఈస్ గ్రో, ఇట్ గ్రోస్, ఇట్ గ్రోస్, ఇట్ గ్రోస్ till it grows till the whole world will అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ ప్రపంచం అంతా కూడా దానితో నిండిపోయేంత వరకు అది పెరుగుతాం. ప్రభు మరణించారు, కానీ ప్రభు ఆ యొక్క పని ముగిసింది, కానీ ప్రభు ముగిసుకోలేదు. ఆయన యొక్క పని, ఆయన ఖండించినటువంటి పనిని ఆయన ముగించాడు తప్ప ఆయన యొక్క కార్యం ఇప్పుడు కూడా నెరవేరుతాం. ఇట్ గ్రోస్ టిల్, అది ఎప్పటి వరకు అంటే అది ప్రపంచం అంతా నిండిపోయేంత వరకు ఆయన యొక్క పని జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మాటలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి మాటలో 4 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇట్ ఈస్ అకంప్లిష్ అంటే నెరవేర్చబడి, రెండవది తీర్చబడి అంటే మన మీద ఉన్నటువంటి రుణాన్ని ఆయన తీర్చాడు, తర్వాత ఆయన చెల్లించాడు ఖైదముగా, మన యొక్క పాపముల నిమిత్తం ఆయన రక్తాన్ని ఖైదముగా చెల్లించాడు, తర్వాత ఇట్ ఈస్ మేడ్ అండ్ ఎండ్ అంటే చాలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాల్ని మనం ఈ యొక్క మాటలో చూస్తాం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి మాటలో అకంప్లిష్డ్, పర్ఫార్మ్డ్, ఫేస్, తర్వాత మేడ్ అండ్ ఎండ్. కాబట్టి ఈ 4 విషయాల్ని మనం చూస్తాం. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఆదికాండంలోనే మరి 3వ అధ్యాయం 15వ వచనంలో మరి ఆదాముతో ప్రభు చెప్తాడు, నీకును నీ సంతానానికి నేను వైరాన్ని మరి అది నీకు మరి ఇది కాలు మీద కొడితే నువ్వు దాన్ని అక్కడ అది కొట్టును అనే మాట పుట్టినట్లు ఏముంటుందంటే ఆయన నిన్ను తల మీద కొట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాట మరి సమాప్తము జరిగింది. దేవుని యొక్క ఆదిలో, ఆ ఆది ప్రణాళికలో మరి ఆయన చెప్పిన మాట మరి అది నెరవేర్చి ఆయన చూపించాడు, సమాప్తి చేశాడు, ఆయన ఫినిష్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమాప్తమైనటువంటి మాటని మనం ఆది కాండంలో సృష్టి సమాప్తం చేసినప్పుడు ప్రభువు చెప్తాడు, ఆ 6 దినాలు చేసిన తర్వాత సమాప్తం జరిగినట్లు. తర్వాత మరి ఈ సమయంలో సమాప్తం అని చెప్పాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, మరి 1000 ఏళ్ల పాలన తర్వాత మరి సమాప్తం అయిపోయి కొత్త ఆకాశం, కొత్త భూమి మరి వస్తాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. కాబట్టి
సమాప్తం అనేటువంటి మాట ఎంతో స్పెషల్ అయింది. ఇట్ ఇస్ ఫినిష్డ్ అనేటువంటి మాట మరి మనకు వచ్చినదే, కానీ దాని యొక్క అర్థం విస్తారమైనది. ఇందాక మనం చెప్పినట్టుగా ఇట్ గ్రోస్, ఇట్ గ్రోస్, ఇట్ గ్రోస్, ఇట్ గ్రోస్, ఇట్ ఈస్ గ్రోయింగ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యొక్క మాటలు, మరి ఈ యొక్క యోహాను సువార్త 19:30 గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇది ధర్మ శాస్త్ర యుగానికి వీడుకోలుగా, మరి కృపా యుగానికి మరి నాందిగా మనం ఈ యొక్క మాటని మనం చెప్పుకోవచ్చు. మరి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మరి ఆయన ఏమేమి సమాప్తం చేసి ఉన్నాడంటే, మరి ఆయన తండ్రి ఆయన ఇచ్చినటువంటి పనిని ఆయన సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాడు. తర్వాత ఆయన చిత్తం, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన చేసి ఉన్నాడు. అదే నాకు ఆహారం, అదే నాకు పానీయం అని చెప్తా ఉన్నాడు. తండ్రి యొక్క పనిని నెరవేర్చడమే నాకు ఆహారం అయినదని చెప్తా ఉన్నాడు. తర్వాత మరి నేను నా తండ్రి పని మీద ఉన్నానని చెప్పి మరి ఆయన యెరూషలేము దేవాలయంలో తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏదో వెతుకుతా ఉంటారు. అప్పుడు మీరు నన్ను ఎందుకు వెతుకుతా ఉన్నారు? నేను నా తండ్రి పని మీద ఉన్నానని చెప్పి ఆయన చిన్నతనంలోనే ఆయన చెప్పిన్నాడు. ఆయన చెప్పిన పనిని మరి ఇప్పుడు ముగించేశాడు, సమాప్తి చేసి ఉన్నాడు. మొదటగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేసి ఉన్నాడు? 5 విషయాలను మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఆయన ధర్మశాస్త్రం విధులను నెరవేర్చి మరి దాన్ని సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు, కానీ సామాన్యమైన మనుషులు మనం దాన్ని నెరవేర్చలేని స్థితిలో మనం ఉన్నాం. మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు 7:12 మరి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, అది నీతివంతమైనది, మరి ఉత్తమమైనది అని చెప్పి పౌలు చెప్తా ఉంటాడు. మరి మానవుడైతే ధర్మశాస్త్రం యొక్క విధులను నిర్వర్తించలేకపోయాడు. మరి అందువల్ల అతని మీద శాపం ఉంది. ఆ శాపాన్ని కొట్టివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ శాపానికి సమాప్తిని చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క విధులను ఆయన నెరవేర్చి ఆ యొక్క ధర్మశాస్త్ర శాపాన్ని మన మీద నుంచి తీసివేసి ఉన్నాడు. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 4:4-5 కాలం పరిపూర్ణమైనప్పుడు మనం విమోచించుటకు మరి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడైనా అని చెప్పి అక్కడ రాయబడినది. అదేవిధంగా మత్తయి సువార్త 5:15 ఆయన చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చిన్నాను. అదేవిధంగా గలతీ పత్రిక 3:14 క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్ర శాపం నుండి మనల్ని విడిపించమనే మాట. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 10:4 విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి ఆయన అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క సమాప్తి దేనికి చేసి ఉన్నాడు ప్రభు? ఇది ఒక విజయ ధ్వని అని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే ఆయన పెద్దగా కేకేసాడు, 100 విక్టోరియస్లీ 100 నాయిస్ అన్నమాట. అంటే పెద్దగా ఆయన చెప్తా ఉన్నాడు, విక్టోరియస్లీ మరి చెప్తా ఉన్నాడు. అంటే విషయంతో కూడినటువంటి ధ్వని ఇది. దేని గురించి అంటే ఈ విషయం మొట్టమొదటిగా ఆయన ధర్మశాస్త్రం విధులను నెరవేర్చి మన మీద నుంచి శాపాన్ని ఆయన కొట్టివేసుకున్నాడు, దానికి సమాప్తి చేసుకున్నాడు. రెండవది మరి ప్రవచనాల నెరవేర్పుని ఆయన సమాప్తి చేసుకున్నాడు. మరి యెషయా గ్రంథం 53 మరి ఆ అధ్యాయం మొత్తం కూడా ఒక ప్రవచనంలా యేసు ప్రభు రాకడికి 750 సంవత్సరాల ముందుగానే యెషయా చెప్పి ఉన్నాడు. వాటన్నింటినీ కూడా ప్రభు నెరవేర్చి చూపించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ఆదికాండం 3:15 కూడా మనం చదువుకున్నాం. మరి ఆయన దాని తల మీద చితకు కొట్టి మరి ప్రవచనాల నెరవేర్పుని ఆయన జరిగించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎప్పుడైనా సరే ఏమో చెప్తాడు, లూకా సువార్త 18:13 చెప్తాడు. ఆయన మరి మనం యెరూషలేము వెళ్తున్నాము, మరి అక్కడ మరి తండ్రి ప్రవక్తల చేత చెప్పించబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయని చెప్తా ఉంటాడు. అదేవిధంగా అపోస్తల కార్యాల గ్రంథం 11:29 ఏమో చెప్తారంటే, ఆయన కూర్చి వ్రాయబడిన అన్ని ప్రవచనాలు నెరవేరిన తర్వాతనే ఆయన వాహనం మీద నుంచి దించి సమాధిలో పెట్టినట్టు మనం చూస్తాం. అంటే ఆయన ప్రతిదాన్ని నెరవేర్చాడు. మొట్టమొదటిగా ధర్మశాస్త్ర శాపం నుంచి మనల్ని విడిపించి దానికి సమాప్తి చేశాడు. రెండవది ప్రవచనాల నెరవేర్పు నుంచి జరిగించి దానికి సమాప్తి చేశాడు. మూడవదిగా తండ్రి అప్పగించినటువంటి కార్యాన్ని ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. మరి నశించిన దానిని వెదకి రక్షించడం తండ్రి ఆయనకు అప్పగించిన కార్యం. పాపులను రక్షించడానికి
మరి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కార్యం, తండ్రి ఆయన పంపించినటువంటి విషయం. అదేవిధంగా పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైన లూకా సువార్త 19:10, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15, అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-8 చూస్తే తండ్రి మాటకు విధేయత చూపి తండ్రి ఆయన పంపించాడు. మరణం పొందినంతగా ఆయన విధేయత చూపి మన కోసం తను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా మరి తండ్రి అప్పగించినటువంటి కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. మనల్ని స్లేవరీ టు సాల్వేషన్ అంటే బానిసత్వం నుంచి రక్షణలో నడిపించాడు. తర్వాత మనం పొల్యూటెడ్, టోటలీ పొల్యూటెడ్ అంటే మనం శుభ్రముగా లేము. పొల్యూటెడ్ టు ప్యూరిటీ. ప్రభు తండ్రి ఎందుకు పంపించాడంటే మనం స్లేవరీ టు సాల్వేషన్, మనము ఆ బానిసత్వం నుంచి రక్షణలో నడిపించబడటానికి. అదేవిధంగా మనం పొల్యూటెడ్, మనము కలుషితమైనటువంటి మనల్ని మరి ప్యూరిటీ చేయడానికి ఆయన. అదేవిధంగా ఇల్నెస్ టు ఇటర్నల్ లైఫ్, సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకి ఆయన ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. హెల్త్ హెవెన్, మనల్ని నరకంలో నుంచి పరలోకానికి నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తండ్రి ఈ కార్యాలన్నింటి ఇంకా చాలా వాటన్నిటిని ఆయన నెరవేర్చి తండ్రి అప్పగించినటువంటి పనిని ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. అదేవిధంగా సాతాను యొక్క తంత్రాలకి నాలుగోది మరి ఆయన సాతాను యొక్క బలానికి, మరణ భయానికి సమాప్తి చేసినట్టుగా మనం చూస్తాం. సాతాను యొక్క తంత్రాలకి ఆయన సమాప్తి చేసినట్టుగా మనం చూస్తాం. మనం చదువుకున్నప్పుడు మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 అంధకార సంబంధిత అధికారుల నుంచి ఆయన మనల్ని విడుదల చేసినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 12:31 ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చబడుతున్నది, ఈ లోకాధికారి బయటకు తోసివేయబడతాడని చెప్పి చెప్తాడు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు ఆయన రక్త మాంసాలలో పాలివాడైన అని చెప్తాడు. తర్వాత ఆయన మనకు కూడా చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 4:7 సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. సాతానుని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని మనకి ఇవ్వడానికి ఆయన శిలువలో మరి ఈ కార్యాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవునిలో మనం చేయాల్సింది ఏంటంటే సాతాన్ని ఎదిరించాలి. ఆయన మనకి ఆ సాతాను యొక్క తంత్రాలకు సమాప్తి చేసి మనల్ని మరి రక్షణలోకి నడిపించినాడు. చివరిగా మరి క్రీస్తు పడ్డ శ్రమలకి సమాప్తి జరిగింది. ఆయన శరీరంతో ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి పుట్టిన దగ్గర నుంచి మరి కీర్తనల గ్రంథం 88:15 మనం చూస్తే బాల్యం నుంచే ఆయనకి మరణం గురించిన బాధ ఉందంట. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే మరి సుమయోన మరి అప్పుడే చెప్తాడు ఏమని కదా, అంటే బాల్యం నుంచే ఆయనకు మరణం గురించినటువంటి బాధ కలిగినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 16:21 ఆయన యెరూషలేముకు వెళ్ళేటప్పుడే చెప్తారు ఏంటంటే నేను పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, అదేవిధంగా శాస్త్రుల చేత హింసించబడతాను, మరి ఆ శిలువ వేయబడతానని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఐదు విషయాలని గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నాం, ఆయన ధర్మశాస్త్ర శాపానికి మనకి సమాప్తిని చేసి ఉన్నారు. రెండవదిగా మరి ప్రవచనాలను నెరవేర్చి మరి ఆ ప్రవచనాల నెరవేర్పుని సమాప్తం చేస్తున్నాడు. మూడవదిగా తండ్రి అప్పగించినటువంటి కార్యాన్ని సమాప్తి చేస్తున్నాడు. నాలుగవదిగా మరణ భయాల నుంచి మనం విడిపించి సాతాను యొక్క తంత్రాలకు ఆయన సమాప్తిని చేసి ఉన్నాడు. ఐదవదిగా మరి శరీరంతో ఆయన పడినటువంటి శ్రమలన్నిటికీ కూడా ఆయన సమాప్తిని జరిగించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటిగా మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం. ప్రభు మన కోసం ఇవన్నీ చేస్తే మనం దేవుని కోసం ఏం చేస్తాం? మనం కూడా చేయాల్సిన పని ఉంది. ప్రభు తండ్రి ఇచ్చిన పనులన్నింటినీ ముగించాడు. మనం అనుకోవచ్చు ఇంకేం పని లేదా అని, కానీ ప్రభు అక్కడికి వెళ్ళి ఇందాక నుంచి మన పక్షాన ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఇంకదేనా ఆయన పడండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏంటి అనండి, కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని ఆయన తయారు చేయాలి. తర్వాత గొర్రెలను మేకలను వేరు చేసే పనులు, అనేకమైనటువంటి పనులు ఇంకా ఉన్నాయి. అయితే మనమైతే చక్కగా కూర్చొని మరి ఏ రీతితోనే చర్చికి వెళ్ళి బయటకు వెళ్ళడంతో మన యొక్క పని ముగిసిపోయిందని అనుకుంటాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సృష్టికి ఆయన చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. సర్వ సృష్టికి వెళ్ళండి,
మరి సువార్తను ప్రకటించండి, శిష్యుల్ని తయారు చేయండి. మరి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతారు. అందరికీ బాప్తిస్మం యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ప్రభు మనకి ఆజ్ఞను చెప్పి ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, కానీ మనం ప్రేమించే ప్రతి స్వభావం ప్రభు ఏ విధంగా మనం ప్రేమించి ఉన్నాడు, అలాంటి ప్రేమ స్వభావం కలిగి మరి ఇతరులను దేవుని దగ్గరికి మనం నడిపించడం, బోధించాలి, శిష్యులను తయారు చేయాలి, బాప్తిస్మంలోనికి వారిని నడిపించాలి. ఆ విధంగా చేసి మనం కూడా మరి తిమోతికి రాస్తా మరి పౌలు చెప్తాడు, మంచి పోరాటం నేను పోరాడానని చెప్పి. కాబట్టి అలాంటి గొప్ప మాట ప్రభు ఏ విధంగా యొక్క విక్టోరియస్ తండ్రిని ఎట్లా చేశాడు మనం కూడా చెప్పగలగాలి. పౌలు కూడా చెప్తా ఉన్నాడు, నేను గొప్ప పోరాటాన్ని పోరాడాను. కాబట్టి మనం కూడా చేయగలం. దేవుడు చేసినటువంటి శక్తి కలిగిన కార్యాలు మనం కూడా చేయగలం. ఆయన యొక్క మార్గంలోనికి అనేక మందిని మనం నడిపించగలుగుతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు. ఆయనకు విలువ కేవలం 30 వెండి రూపాయలు. మనం చూస్తే బానిసల్ని కొనడానికి ఆ యొక్క వెల నిర్ణయించబడింది. అంత తక్కువగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయనని బానిసలాగా మరి ఆ యొక్క అమ్మినటువంటి ఇస్కరియోతు యూదా మనకి కనపడుతున్నాడు. అంత తగ్గింపు ప్రభు. కాబట్టి అంత తగ్గింపు మనం కలిగి జీవిస్తాం లేదు, కానీ ఆయన అప్పగించిన పనిని మాత్రం మనం చేయగలం. ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉండగా మనం భయపడాల్సిన పని లేదు. ఆయన గురించి అనేకులకు మనం తెలియజేయగలం, శిష్యుల్ని తయారు చేయగలం, అదేవిధంగా బోధించగలం, తర్వాత అనేకులను రక్షణలోకి మనం నడిపించగలం. కాబట్టి వినుచున్నటువంటి మనం ప్రభు మనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చడానికి మనం సిద్ధపడి ఉండాలి. అదేవిధంగా ఆయన చేసినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేయగలం. శిలువను కూర్చున్నటువంటి వార్త అది నశించే వారికి వేరుతనం, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కాబట్టి ఎంతో పొల్యూటెడ్ పీపుల్ మనం, అంటే ఎంతో కలుషితమైనటువంటి వారిని ప్యూరిటీ. ఇది ఎంత ప్యూరిటీ అంటే ఒక్క తెల్లని ఆ యొక్క గొర్రెల రక్తంలో మనల్ని స్వచ్ఛంగా తయారు చేశాడు. పొల్యూటెడ్ టు ప్యూరిటీ. కాబట్టి ఆయనను మనం నిర్లక్ష్యం చేయాలి. ఆయన అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయాలి. తండ్రి యొక్క పని చేయడమే నాకు ఆహారం, అదే నాకు మరి ప్రాణం ఏ విధంగా చెప్పి ఉన్నాడు, అదే విధంగా మనం కూడా దేవుని యొక్క పనిని నెరవేర్చి ప్రభువా మరి పౌలు చెప్పినట్టుగా నేను ఈ పనిని నెరవేర్చాలని చెప్పి మనం చేయడానికి సిద్ధపడాలి. చివరిగా నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, యాకోబు పత్రిక 4:17 ఒక మాట ఉంటుంది. ఇది మాకు ఆ వీధిలో చెప్పేటువంటి గొప్ప మా కాలేజీలో ఒక మాట, ప్రతిరోజు నేర్పించే మాట ఏంటి అని అంటే, చదవండి. యాకోబు పత్రిక 4:17 గొప్ప మాట. యాకోబు వేలైనది చేయనేది ఆలోచన చేయని వానికి పాపము కలుగు. కాబట్టి దేవుడులారా, మనం అనుకోవచ్చు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయాలి, లేకపోతే ఏదో గొప్ప కార్యాలు చేయాలి అనుకోవచ్చు, కానీ నీకు మేలైనది ఏదో తెలియబడి దేవుడు అన్నింటినీ సమాప్తి చేసి నిన్ను మంచిగా తయారు చేసి ఉన్నాడు. నీవు మేలు చేయడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మేలైనది చేయనేది కూడా దానిని మనం చేయకపోతే మనం పాపానికి లోనవుతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యొక్క పనిని చేయాలి. యజమాని చిత్తం ఎరిగి కూడా ఆయన వచ్చే సమయానికి మెలుగుగా ఉన్న వారికి అనేకమైనటువంటి దెబ్బలు తగులని ప్రభు చెప్తా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి, యజమాని చిత్తం ఏదో తెలుసుకొని కూడా చేయకపోతే మనకి అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇందాక చెప్పినట్టు వేరైనది చేయదని కూడా చేయకపోతే అది కూడా పాపం. కాబట్టి మనము దేవుడు మన కోసం ఎందుకని ఇంత గొప్ప రక్షణ కార్యం చేస్తున్నాడంటే మనం దెబ్బలు తినడానికి కాదు. రెండవది, మనం పాపానికి బానిసలుగా ఉండడానికి కాదు, కానీ ఆయన మనల్ని విమోచించడానికి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని మరి యుగ సమాప్తి వరకు ఉన్న ప్రభువు యొక్క మాటని మనం పట్టుకొని, ఇందాక మనం చెప్పుకున్నాం, మొట్టమొదట ఏమో చెప్పుకున్నామంటే, మరి గోధుమ చావకపోతే అది ఒంటిగానే నిలిచి ఉంటుంది, అది చనిపోతే కానీ విస్తారంగా. ప్రియమైన దేవుడు ప్రభు ఆ పని చేసి ఉన్నాడు. మనం కూడా నేను బ్రతికి ఉన్నానని అనుకోవచ్చు, కానీ మనం జీవించుకున్న పేరు మాత్రమే ఉంది, కానీ దేవుని యొక్క పనిని జరిగించకపోతే మనం మృతులుగా ఉంటాం. దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క పనిని చేస్తూ మరి దేవుని కొరకు ఎదురు చూస్తా విశ్వాసం
దాన్ని కొనసాగించడానికి యేసు ప్రార్థన చూస్తూ మనకు ఇవ్వబడినటువంటి మరి పరుగు పందులు ఓపికతో పరిగెత్తచ్చు మరి ఆయన కొరకు ఎదురు చూసినట్టు ప్రభు మనకందరికీ తన కృపను అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మీరైతే మీకు అప్పగించుకున్న ప్రతి పనిని నెరవేర్చి మరి తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నారు. ప్రభా, మేమైతే ఈ లోకంలో మరి మా పనిని మర్చిపోయి ఈ లోక సంబంధించిన అలవాట్ల చేత, బలహీనతల చేత, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల చేత మేము బాధపడుతున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము కూడా ఒక గొప్ప నిరీక్షణ కలిగి మరి ఈ యొక్క పనిని చేయడానికి మీ యొక్క మార్గంలో సాగిపోవడానికి మాకు కృప దయచేయండి ప్రభు. మేమందరం కూడా మీ ఎంతబడే సంఘంలో కలుసుకున్నట్లుగా ఈ యొక్క రాబడలు ఓపికతో ప్రభు ఎదురు చూసి ప్రభు మీరు ఇచ్చినటువంటి మరి అనేకుల శిష్యులను తయారు చేసినటువంటి పనిని మరి మేమందరం చేయడానికి కావాల్సిన సిద్ధ మనసును కలుగు చేసి మీ విశ్వాసంతో ప్రభు మరి మీరు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకునేటువంటి ప్రభు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.